కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలం మండలం ఉరుకుంద ఈరన్నస్వామి గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా వింత రాజకీయం కౌతాలం మండలంలో జరుగుతోంది. ఇక్కడి రాజకీయ పరిణామాలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ నాయకులు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ముందుగా విద్యార్థి ఉద్యమకారులను, సంఘాలను, ప్రతిపక్ష నాయకులకు హౌస్ అరెస్ట్ చేస్తారు. కౌతాలం మండలంలో అధికార పార్టీ టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ నాయకులు హౌస్ అరెస్టు కావడం ఆ పార్టీ క్రమశిక్షణకే తలవంపు తెచ్చేలాగా ఉందని పార్టీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు చెన్నా బసప్ప, కొట్రేష్ గౌడ్, కూర్గోడు, రవితో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. అమరావతిలో వేరే ఆఫీస్ పని మీద అమరావతిలో ఉన్నా కూడా ఇక్కడ బలవంతంగా అక్రమంగా వచ్చి ఈరోజు ఒక గుమస్తా ద్వారా కేవలం ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ పత్రం చదివి వినిపించి దాన్ని ప్రమాణ స్వీకారం చేయాల్సిండగా ఈరోజు ఒక గుమస్తా, ఒక సూపరింటెండెంట్ ద్వారా బలవంతంగా ఈరోజు రిజిస్టర్లో సంతకం చేసి అక్రమంగా ప్రమాణం చేసినట్లు రాయించుకోవాలని చెప్పి ఉద్దేశంతో, అంటే మీరు ఏమన్నా మా వినతికి మీరు స్పందించి ఏమన్నా నిర్ణయం ఏమైనా తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఉటావుటిన వచ్చి ఈరోజు మా దేవస్థానంలో ప్రమాణ స్వీకారానికి అక్రమంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు రిజిస్టర్లో సంతకం పెట్టడానికి రెడీ అయినారు. దీనికి ఒక మంత్రి టీజీ భరత్ యొక్క ప్రోద్బలంతో ఎస్పీ ద్వారా ఫోన్ చేయించి మేము ఇలాంటి సంఘటనలు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మేము ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. కేవలం వైసీపీ గవర్నమెంట్లో మా ప్రభుత్వం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం మాత్రమే కేసులు ఉన్నాయి, కానీ మాకు మీద ఎలాంటి కేసులు లేవు. అలాంటప్పుడు మేము ఒక చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడినట్లు ఈరోజు ఏదో మమ్మల్ని వచ్చి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని చాలా భయభ్రాంతికి గురి చేస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చి ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము వైసీపీ గవర్నమెంట్లో అక్రమ కేసులు పెట్టించుకున్నాము. మరి మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మేము ఇలాంటి పోలీసులు మమ్మల్ని వచ్చి హౌస్ అరెస్ట్ చేశారంటే ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. మీరు క్రమశిక్షణతో పార్టీని మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము క్రమశిక్షణలో ఉన్నాము. కానీ ఇలాంటి పార్టీలో ఎవరో అనామకులు వచ్చి కనీసం పార్టీ సభ్యత లేని వచ్చి మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎలాగైనా అక్కడ మీ దృష్టికి ఇవి వచ్చినాయో లేదో మాకైతే ఇవి తెలియదు, కానీ మీ దృష్టికి వచ్చి ఇలాంటి సహించాలని మాకు తెలుసు. దయచేసి మీరు ఇలాంటి సంఘటనలు